హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఇవాళ మా ఇంట్లో ఏమేమి వంటలు చేసాం, ఏమేంటి సంగతులు అనేది అన్ని వీడియో మీకు చూస్తే తెలిసిపోతుంది అనమాట. అదేవిధంగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్నమాట. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మళ్ళీ మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్తే ఇవాళ ఉదయాన్నే ఫస్ట్ అయితే పూజ చేసేదండి. పూజ చేసి ఇంకా ఇంట్లో దీపాలు వెలుగుతుంటే ఇంక ఇంట్లో అందరికీ పాజిటివ్గా ఉంటుంది. ఇల్లంతా కూడా ఆ మంచి ఆ ఫ్రాగ్రెన్స్తో చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా. ఇంకా నేను ఉదయాన్నే టిఫిన్ చేయాలి కదా, అందుకని ఫస్ట్ అయితే ఓ పక్క పల్లీలు వేయించుతున్నాను, ఇంకో పక్కన ఆనియన్స్ ఓల్చుతున్నాను. పల్లీలు వేయించి పెట్టుకున్నాను ముందు. అవన్నీ కొంచెం కొంచెం ఇంట్లో వాళ్ళందరూ తినేశారనమాట. వేయించి పెడితే అదొక మనకి డిఫాల్ట్ అన్నట్టు. వేయించి పెడితే ఇంకా ఎప్పుడు ఏవి కావాలని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేస్తుంటారు, ముఖ్యంగా మా మామయ్య మా వారనమాట. ఇంకా సరే అని మళ్ళీ లేకుంటే వేయిస్తున్నాను. ఈ పల్లీలేమో పల్లీ చట్నీకి, ఆనియన్స్ ఏమో ఆనియన్ చట్నీకి అనమాట. టిఫిన్ ఏంటి అంటే దోశ అనమాట. నిన్న ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, మా పెద్దబ్బాయి వస్తున్నాడు ఇవాళ, అందుకని వాడి కోసం కంపల్సరీ దోశ ఉండాలి, అందుకని అలా ప్లాన్ చేసుకున్నాను. ఈ పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి వేసాను కదా పెన్నం మీద, అవన్నీ పల్లి చట్నీకి. ఈ ఆనియన్స్, ఈ ఎండుమిర్చి నీళ్ళల్లో వేసాను కదా, ఇవన్నీ రెడ్ చట్నీకి అండి. కొంచెం కాజు కూడా వేయించి పెట్టాను, ఎందుకంటే కాజు దోశ అంటే జీడిపప్పు దోశ అంటారు కదా, దానికోసం. కొంచెం పప్పుల పొడి, ఇంకా పల్లి చట్నీ, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చట్నీలన్నీ రెడీగా ఉన్నాయనుకో, దోశలు వేస్తూ ఉంటే తింటూ ఉంటారు. మనం దోశలు వేసే రోజు చాలా పని ఉంటుంది. ఇంకా చట్నీకి తాలింపు కూడా వేసేసాను. దోశలు వేస్తూనే ఉంటే మనకి ఇంకే 6 మంది ఉన్నాం మా ఇంట్లో, 6 మంది ఉంటాము. 6 మంది ఉంటే ఇంకా దోశలు వేస్తూనే ఉంటే మనకి ఇంకా మధ్యాహ్నం వరకు ఈ రోజంతా కిచెన్లో ఉన్నట్టే ఉంటుంది. ఒక్కొక్కరు కనీసం ఒక 2-3 దోశలన్నా తింటారా, అలాంటప్పుడు వేస్తూ ఉంటే ఇంకా టైం అనేది అలా అవుతుంటుంది. ఇంకా అందుకని అన్ని చట్నీలు రెడీ చేసుకున్నాను. దోశ వేస్తూ ఉన్నాను. దోశ వేసి ఆ పైన కొంచెం ఎర్ర చట్నీ చేశాను కదా, ఆ చట్నీ కొంచెం పైన పూసి, తర్వాత పప్పుల పొడి ఉంది కదా, ఆ పప్పుల పొడి చల్లి, తర్వాత కొంచెం చట్నీ అలా వేసుకొని తింటారనమాట. ఎగ్ దోశ కూడా వేసిస్తాను ఒక్కొక్కసారి. ఇవాళ అయితే ఎగ్ దోశ వేయలేదు, ఇంకా ఫ్రిడ్జ్లో ఉందనమాట. మళ్ళీ మరుసటి రోజులు అంటే ఈవినింగ్ ఎగ్ దోశ అడిగితే వేయిస్తానులే అనుకున్నాను. ఇంకా అలాగే కాజు ఉంది కదా, ఆ కాజు కొంచెం కొంచెం అక్కడక్కడ మిడిల్లో పైన పెట్టేస్తే ఇంకా అదే అండి కాజు దోశ. ఎందుకంటే ఇలా అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని అలా, అంతే అండి, సింపుల్గా. ఒకే రకంగా అనుకో అసలు తినరు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మా ఇంట్లో ఎక్కువగా మల్టీగ్రెయిన్ దోశ అవుతుంది అనమాట. మా వాడు ఎప్పుడు అంటున్నా, అమ్మ తెల్ల దోశ చేయమ్మా, తెల్ల దోశ చేయమ్మా అని. నాకేమంటే ఈ తెల్ల దోశలు తినే వాడికన్నా కొంచెం తినే 2 దోశలైనా కానీ, పెసర దోశ కానీ, లేదంటే మల్టీగ్రెయిన్ దోశ కానీ అలా తింటే బెటర్ కదా అన్నట్టుగా. అవి కొంచెం కలర్ వేరుంటాయి, కొంచెం టేస్ట్ కూడా వేరుంటాయి. అందుకని మా వాడు అడుగుతున్నాడు అన్నమాట, చిన్నోడు. అందుకని ఇవాళ ఎలాగూ పెద్దోడు వస్తున్నాడు కదా అన్నట్టు ఇంకా అందరికీ ఇవాళ తెల్ల దోశలే అనమాట. ఇంక ఇదిగోండి, అంటే ఫస్ట్ దోశ లేయలేదు, అంటే మన పెన్నము ఎందుకు ఒక్కోసారి లేదండి. ఒక 2 దోశలు వచ్చాయనుకో ఇంకొచ్చేస్తాయి. ఇదిగో అందరికీ వేసేస్తున్నాను. ఫస్ట్ దోశ కొంచెం కష్టపడాల్సి వచ్చింది, ఇంకా తర్వాత ఈజీగా వస్తాయి. ఒక 4 దోశలు వచ్చామనుకో బాగా వచ్చేస్తాయి. అప్పుడు అది పెన్నం పైన దోశ వేస్తూ, దానిపైన ఎర్రకారం పోస్తూ, పప్పుల పొడి చల్లుతూ అలా వేసేస్తున్నాను. అందరికీ దోశ వేసి ఇచ్చి నేను తినేలోపు 11 అయిందనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా అన్ని అంట్లన్నీ ఉంటాయి కదా, అన్నీ కడుక్కోవాలి. ఇంకెంత పనో, దోశ వేసిన రోజు మళ్ళీ ఈ స్టవ్ అంతా పాడైపోతుంది, ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇవాళ అయితే ఒక మూవీ చూశానండి, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కేరళ 1 మూవీ ఒకసారి చూశాను, మళ్ళీ ఇది కేరళ 2 అనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరికి. అది కొంచెం ఎమోషనల్గా చాలా బాగుంటుంది. అలా వెబ్ సిరీస్ సినిమాను మా వారు పెడితే నేను చూస్తున్నాను అనమాట, మధ్య మధ్యలో దోశ వేస్తూ. అలాగే ఇంకా అంట్లన్నీ కడిగేసి తర్వాత ఈ స్టవ్ అంతా క్లీన్ చేసి, ఇంకా పైన కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి అలా ఇంకా తర్వాత మధ్యాహ్నం మళ్ళీ వంటకి. ఇవాళ మధ్యాహ్నం వంట అయితే నేను చేయట్లేదు, అంతా క్లీన్ చేసి బయటికి వెళ్ళే పని ఉందనమాట. అందుకని నేను అంతా క్లీన్ చేసి అంట్లన్నీ కడిగేసి రెడీగా చేసి పెడితే మా అత్తయ్య వంట చేస్తుంది కదా అన్నట్టుగా నేను అన్నీ కడుగుతున్నాను. ఈ మట్టి కుండలేమో అన్నీ పగిలిపోయినాయండి, ఒక్కటే బాగుండేది. ఇంకా 4 ఉన్నాయి, కొన్నేమో లోపల పెట్టేశాను, ఈ 2 బయట ఉన్నాయి. ఇంక ఇవి పడేయలేను, ఉంచలేను అన్నట్టుగా ఉంది. కొన్నేమో ఒక వెజిటబుల్స్ పెట్టుకోవడానికి అలా ఉపయోగిస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి అన్నీ పగిలిపోయినాయండి, 1 సంవత్సరం వాడాను అంతే, ఇంకా అన్నీ పగిలిపోయినాయి. అందుకే పక్కన పెట్టేశాను, ఏం వండట్లేదు కూడా. ఇంకా నేను అన్నీ క్లీన్ చేసి వచ్చేలోపు మా వారు మళ్ళీ మ్యాంగో తినడానికి రెడీ అయ్యాడనమాట. అంటే ఇంకా స్నాక్స్ టైం అయింది అన్నట్టుగా వాళ్ళందరూ తినేసి తర్వాత ఈ టైంకి వచ్చారు. ఆ తర్వాత
ఇంకా అవి కట్ చేసిన తర్వాత అలా కొన్ని ఇచ్చేసాను పీసెస్. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళడానికి బయలుదేరేసాను. మామిడి పండ్లు ఉంటే మా వారు ఇంటి దగ్గర ఉంటే తనే కట్ చేస్తాడు, నాకు చూపిస్తున్నాడు ఇలా కట్ చేయి అలా కట్ చేయని. నువ్వే కట్ చేయని మా వారికి ఇచ్చేసాను. ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్ చేస్తారండి. ఇంకా కట్ చేసిన తర్వాత కొన్ని మా మామయ్యకి కొన్ని, మా అత్తయ్యకి కొన్ని, అలా అందరికి కొన్ని కొన్ని ప్లేట్లో పెట్టించాను. పిల్లల్ని అడిగితే పిల్లలు మాకు ఇప్పుడే వద్దులన్నారు, అప్పుడే తిన్నారన్నమాట. పిల్లలు మాత్రం లేటుగా తింటారు, పెద్దవాళ్ళు టిఫిన్ ముందు తింటారు. మా పిల్లలు కొంచెం లేటుగా తింటారు. వాళ్ళు నేను ఒకేసారి తిన్నా. వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తిన్నా, అప్పటికి 11 అయిందనమాట. మా మామయ్య పిల్లలకి పెట్టిపో అని అడుగుతున్నా, అంటే పిల్లలకి వాళ్ళు ఇప్పుడే టిఫిన్ తిన్నారంటే వద్దులే అంటున్నా. అది మా వారు చాలా స్వీట్గా ఉంది అంటే, ఇవి స్వీట్గా ఏమంటే ఏమన్నా కెమికల్స్ వేసారేమో అంటే, కాదు ఇవి మంచికాయలు తెచ్చానని చెప్తున్నారు అనమాట. మాకు కనీసం అంటే 15 ఉంది ఆవులు బరెలా. ఏం చేస్తామంటే మేము ఆ ఊరి కాడ మేతలు ఉన్నప్పుడు ఆడుంటాయి. ఆడ మేతలు అయిపోతున్నాగానే ఈ 200 మైళ్ళు కొట్టికాలు నడిచి తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వానలు కురిసినాక 2 నెలలు ఉన్నాక అక్కడ మేత మళ్ళీ తోలకపోయి తోలెత్తుంటాం. 2 రోజులు పడతాయి తోలకపోవడానికి. 2 రోజులు పూర్తిగా పడతారు. రాత్రి పండుకోబెట్టి తోలి రాత్రి ఆడనా తోలి ఇంకా అట్లా పండుకోబెట్టి నీళ్ళు దాపి. నాటవులా? నాటవులే. ఎన్నో ఆవులు? ఆవులు 4 ఉండే. అన్ని కేంద్రానికే పోసేది పాలు. మరేం చేసేవాళ్ళు పాలు? నెయ్యి ఇస్తాము, 10 డబ్బాలు 8 డబ్బాలు 7 డబ్బాలు నెయ్యి సంవత్సరం పోగు తీసేది. ఇంకొకటి కనిగి తీసుకోవాలి. కనిగి తీసుకుపోయి డబ్బాలు మొత్తం అమ్ముకుంటాం. అంటే సంవత్సరం ఒక్కసారి అమ్మేది? ఒక్కసారి అమ్మేది. అట్టు పాడైపోదు? ఏం పాడైపోదు. పెట్టేది డబ్బాలో పోసేది అంతే. మరి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఉంటేనే పాడైపోద్ది, పాడైపోద్ది, ముక్కాలు నచ్చు అంటారు నెయ్యి. ఏమి అంటే ఏమైనా వేస్తారా కరగబెట్టేటప్పుడు? తమలపాకు ఒకటి వేసి కాగబెట్టి బాగా. సంవత్సరానికి ఎన్ని డబ్బాలు అవుతుందో? సంవత్సరానికి 5 డబ్బాలు 6 డబ్బాలు అవుతుంది. అంటే డబ్బా ఎంత? 10 కేజీ డబ్బానా? అవునులే. ఎంత మన ఎవరు ఉంటామంటే ఇది పెద్ద పిల్లడు ఉంటాం. మరి ఒకటి కాదు. అవునులే, బాగానే కాస్తాం. బడికి పోలే? బడికి మేమేం చేస్తామంటే చిన్నప్పుడు బడికుండా కాసుకుంటా అందరం పేడ కుప్ప వేసుకుంటాం. తల ఇంత పెట్టుకుంటాం కుప్ప. 4 మూకేది ఒక మట్టిలో రాయి పెడతాం. 4 కుప్పలు పెట్టి 5 కుప్పలు పెట్టి ఎవడు వేస్తాం వాడికి అన్ని కుప్పలు పోతాయి. ఏంటి గోళీలా? రాయి. రాయా? ఆ పెట్టిన వాడికి పోతాయి కుప్ప. అందరు పెట్టి ఒకడే ఎత్తుకొని పోతారు పేడ. నువ్వు వేసినావా? ఛాన్సార్ లేదు లేదా? నువ్వు వేసినావా లేదా? వేసినావా? బాగానే వేసినావు. రోజు బర్రెలు కాయనికి పోయేది, ఇంకా గొర్రెలు పోయేది. మళ్ళా వచ్చేటప్పుడు కట్టెలు తెచ్చుకునేది. ఒక కాయలు పోయినప్పుడు అవి అమ్ముకునేది. పావులు బ్యాగులు. ఏం కాయలు? కట్టెలు. కాయలు కట్టెలేనా? రోజు ఒక మోపు కొండకు పోయి కొండలో ఉసిరికాయలు అవన్నీ తెచ్చుకుంటారుగా, చింతకాయలు ఉసిరికాయలు. ఉసిరికాయలు తెచ్చుకోవాలి. కాసిగడ్డి పోయి కాసిగడ్డి పోయినప్పుడు ఉసిరికాయలు తెచ్చుకోవాలి. ఉసిరికాయలు ఉంటాయి అక్కడ ఉన్నాయి. ఉసిరికాయలు బీరకాయలు అన్ని నిమ్మకాయ దాని పేరు ఏమంటారు బీరకాయల తర్వాత ఉంటాయి ఇంకో సింపల్. అవి అంటే చిన్న అయిపోతే అంతే ఉంటాయి. అవి పంక అయితే మళ్ళీ తీయ ఉంటాయి. దొండకాయలు కాదు అవి చింతకాయ. అవి అంటే తిన్నట్టు అంటారు. ఇంకా చిన్న పని ఉందని చెప్పాను కదా. చిన్న పని అంటే హాస్పిటల్లో మా రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని చూడనీకి వచ్చారనమాట. వస్తూ ఆడ మాట కనిపిస్తే యాక్చువల్గా వచ్చింది మాటలకి ఒక్క వస్తువు కొనడానికి. అయినప్పటికీ అంతా కొంచెం చూశానమాట. ఏమన్నా అవసరమై ఉంటే తీసుకుందాం ఇంట్లో. కానీ ఈ బాక్స్లో ఏవో ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ పెట్టడానికి బాగున్నాయి తీసుకుందాంలే అనుకుంటే 300 అంట. మన బడ్జెట్ ఇప్పుడు కాదులే అన్నట్టు పక్కన పెట్టేశాను అనమాట. అవి బాగానే ఉన్నాయి, కానీ ఇంకేమైనా టప్పర్వేర్ దొరుకుతాయేమో చిన్న చిన్న బాక్స్లు ఏమన్నా తెద్దామంటే టప్పర్వేర్ ఇది లేవు, అన్నీ ప్లాస్టిక్లే ఉన్నాయి. ప్లాస్టిక్లో కూడా మనకి రకాలు ఉంటాయండి, అవి చూసుకొని తెచ్చుకుంటే మంచిదే. ప్లాస్టిక్లో కూడా 5-6 రకాలు ఉంటాయి అన్నమాట. వాటిలలో అవి దాని వెనక సైడు 1, 2, 3, 4, 5 అని నెంబర్స్ ఉంటాయి. అలా నెంబర్లలో కొన్ని మనం యూజ్ చేయొచ్చు, కొన్ని అయితే అసలు ఇంకా మళ్ళీ యూజ్ చేయకూడదు, అలా ఉంటాయి. ఇంకా నేనైతే ప్లాస్టిక్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాను అంతే.
కొన్ని స్టీల్ వేయి చూశాను, కానీ స్టీల్ అయితే కొన్ని తీసుకున్నాను. కొన్ని అంటే ఒకటేలేండి, ఒక ఐటెం తీసుకున్నాను. ఇంకా కొన్ని అవసరమే, ఇంట్లోకి ఏం అవసరమో తీసుకున్నాను. వచ్చిందే ఒక ఐటెం కోసమే, అదే పక్కనే ఉందిలేని ఇంకా వస్తూ రిటర్న్లో అదే మా అబ్బాయి ఐస్ క్రీమ్ కావాలమ్మా అన్నాడు. సరేలే తీసుకుందురా అని, ఇదిగో నా వెనుకున్నాడు కదా మా పెద్ద అబ్బాయి అనమాట. ఇంకా వాడి కోసం కూడా ఐస్ క్రీమ్ కావాలంటే సరే వచ్చేసాను. ఇంక ఇక్కడ ఏదో గ్లాస్ జార్స్ బాగున్నాయని ఒక 6 అయితే తీసుకున్నాను అండి. అయితే కొంచెం మరీ ఇవి మరీ వైట్గా లేవు, అంటే కొంచెం కలర్ వేరుగా ఉన్నాయి అనిపించింది. అయినప్పటికీ ఒక అత్యవసరం ఉందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి. అసలు ఫ్రిడ్జ్ అంతా మెస్సీగా ఉందన్నట్టుంది. కొంచెం అన్నీ ఆర్గనైజ్గా పెట్టాలంటే కొన్ని జార్స్ అవసరం ఉంది. అందుకే ఆన్లైన్లో చూస్తున్నాను, కానీ ఇంకా వెళ్ళాను కదా ఎట్లా అనేసి తీసుకున్నానండి. ఏమేమి తీసుకొచ్చాననేది ఇదిగోండి, ఇంటికి వచ్చేసాను. మా అత్తయ్య అన్నం పప్పు చేసింది. పప్పు కూడా ముద్దపప్పు చేయలే అని చెప్పాను, సింపుల్గా అయిపోతుంది కదా ముద్దపప్పు అయితే. అందుకని ఇదిగో చిన్న ఐస్ క్రీమ్ బాక్స్, సోడా ఒకటి తీసుకున్నాను, ఇంకా లైన్ డేట్స్ తీసుకున్నాను. వెళ్ళింది ఏం తీసుకుందామంటే మష్రూమ్స్ తీసుకుందామని వెళ్ళాను. ఇంకా అన్నీ తీసుకున్నాను. ఫెయిరీన్లో ఒకటి తీసుకున్నాను అండి. దాదాపు ఇది నేను ఎప్పుడో ఫంక్షన్లకి బయటికి అలా వెళ్తుంటేనే ఫేస్కి అలా అప్లై చేసుకుంటాను, కానీ డైలీ అయితే అప్లై చేసుకోను. ఇంకా ఆరున్ ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ది మా వారికి మా అబ్బాయికి భలే ఇష్టము ఆ ఫ్లేవర్ అనమాట. ఆల్రెడీ పెద్దది తెచ్చాము, అయిపోయింది. మళ్ళీ ఎందుకులో పెద్దదని చిన్నది తెచ్చాను. ఇంకా ఇగోండి గ్లాస్ జార్స్ ఇవి 6 తెచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కింది వైపు కొంచెం ఇవి ఆర్గనైజ్గా పెట్టడానికి బాగుంటుంది కదా అనిపించింది. 55 రూపీసే, కొంచెం సైజు కూడా పొడవు ఉన్నాయి. ఇంకా అందుకని తీసుకున్నానండి. ఆన్లైన్లో కూడా చూస్తున్నాను, కానీ ఇంకా ఇంత పొడవు సైజు లేవు. అవి మళ్ళీ అడుగు అనేది కొంచెం పెద్ద సైజు ఉంటే పట్టదనమాట నాకు డోర్ సైడ్ పెట్టడానికి. అందుకని అవి బాగానే ఉన్నాయి కదా అని ఒక 6 తీసుకున్నాను, 55 రూపీస్. ఇంకా మా వారు తీసుకురాగానే ఐస్ క్రీమ్ అంటున్నాడు. తన కోసము మా అబ్బాయి కోసం పెడుతున్నాను అనమాట. చెరు కొంచెము ఈ డబ్బా మొత్తం వాళ్ళిద్దరు 2 రోజులు తింటారు, ఇంకెవరు తినరండి. మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా వారికే ఎక్కువ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవి అంటే చాలా ఇష్టము. మళ్ళీ మా వారు స్వీట్స్ అయితే తినాడు అండి. ఐస్ క్రీమ్ ఇలాంటివి అయితే తింటారు, కానీ స్వీట్స్ అస్సలు తినాడు. సరేలే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినేయాలని నేను వదిలేస్తాను. నేను మా చిన్నబ్బాయి అయితే ఇలాంటివి ఏం తినమండి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏం తాగం. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటారు. నేను మా చిన్నబ్బాయి ఒక రకము, మా వారు మా పెద్ద అబ్బాయి ఒక రకం అనమాట. ఇంకా ముద్దపప్పు ఆవకాయ అండి ఇవాళ మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్. ముద్దపప్పు అయితే ఈజీగా అయిపోతుంది కదా, అందుకని మా అత్తయ్య సింపుల్గా అది చేయమంటే చేసింది. ఇంక అన్నం ఆకలి అవుతుంటే పెట్టుకొని తింటున్నాను. ఈ వీడియో కూడా ఇంక ఇంతే అండి. మళ్ళీ కలుసుకుందాం, బాయ్.